దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం కారణంగా కన్నౌట్ ప్యాలెస్, మధురా రోడ్, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తుతోంది. ఢిల్లీలో భారీ వర్షాలతో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు 105 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అంతేకాదు ఢిల్లీ విమానాశ్రయంలో రన్వేపై నీరు నిలిచిపోవడంతో పలు విమానాలు ల్యాండింగ్తో పాటు టేకాఫ్కు తీవ్ర సమస్యలను గుర్తించారు అధికారులు. వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాలపై అప్డేట్ తెలుసుకోవాలని సూచించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు సహకరించాలని కోరాయి. అటు వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించింది. రేపటి వరకు వర్షాలు తగ్గకపోతే ఇంకా పొడిగించే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో యూపీలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వందలాది గ్రామాలు, కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఆగ్రాతో సహా 17 జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయి. గంగా, యమున, రమగంగా, గోమతి సహా పలు నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న గంగానది నీటి మట్టం తీర ప్రాంతాల ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. వారణాసిలో ఘాట్లన్నీ నీట మునిగాయి. ప్రయాగ్రాజ్, వారణాసి నగరాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఒక్క ప్రయాగ్రాజ్లోనే 15,000 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వారణాసిలోని గంగానది ఉగ్ర రూపం దాల్చింది. గంగానది ఉధృతికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వారణాసి ఘాట్ ప్రాంతం నుంచి ట్రామా సెంటర్ వరకు వరద చేరింది. రహదారులపైకి మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.